నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: చీరాలలో పురాతన బోరగ చెట్టు తొలగింపు, ప్రజల్లో ఊరట. వరద ముంపులో పంటలు, రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఆకాంక్ష. పొన్నూరులో యువకుడి ఆత్మహత్య యత్నం, రాజకీయ ఆరోపణలతో కలకలం. అమరావతి రహదారిపై వాగు ఉధృతి, ట్రాఫిక్ స్తంభన. కృష్ణానదిలో పెరిగిన వరద ప్రవాహం, అధికారులు హెచ్చరిక జారీ. బాపట్ల జిల్లా చీరాల పేరాల హైస్కూల్ సమీపంలో ఉన్న 150 సంవత్సరాల పురాతన బోరగ చెట్టు కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరింది. చెట్టు కొమ్మలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ బాబు, షేక్ బాజీ షరీఫ్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శాసనసభ్యులు ఎం కొండయ్య ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆ చెట్టును తొలగించే పనులు చేపట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నివాసులు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో పంట పొలాల్లో వరద నీరు మునిగిపోవడంతో రైతుల బతుకులు అతలాకుతమయ్యాయి. బాపట్ల మండలం మూలపాలెం వెళ్లేదారులు ఉన్న విస్తారమైన వ్యవసాయ భూములు వరదకు గురై పంటలు పూర్తిగా నష్టపోయాయి. తమ కష్టానికి తగిన ఫలితం లేక అప్పుల భారం మోస్తున్న రైతులు ఇప్పుడు ఆర్థికంగా కుంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో నేటి మునిగిన ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చి రైతులను ప్రభుత్వమే తక్షణం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన పోలరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేశాడు. కుటుంబ సభ్యులు అతను వెంటనే పొన్నూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పోలరాజు మామ తెలిపిన వివరాల ప్రకారం పోలరాజు భార్య మధ్య ఉన్న కుటుంబ వివాదంపై గతంలో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. పలుమార్లు పోలీస్ స్టేషన్కి హాజరైన పోలరాజు భార్య మాత్రం ఒక్కసారి కూడా హాజరు కాలేదని తెలిపారు. ఇదే అంశంపై తాజాగా మళ్లీ ఫిర్యాదు చేయగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అమ్మటి మురళీకృష్ణ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ కారణమని వ్యాఖ్యానించారు. అమ్మటి వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన పోలరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలరాజు ప్రాణాలకు ఏవైనా ప్రమాదం పడితే అమ్మటి మురళీకృష్ణ, పోలరాజు అత్తగారు ధనంజయ రెడ్డి, శ్రీనివాసరెడ్డి బాధ్యత ఉందని మామ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేని అంటున్నారు. ఎమ్మెల్యేకి ఏం పని గొడవ చేయడానికి? దీని అంతటికి కారణం మా తమ్ముడు సావుభక్తులో ఉన్నాడు పురుగుల మందు దాగి. మా తమ్ముడికి ఏమన్నా అయితే మీరందరికీ బాధ్యత వహించాలి. మా తమ్ముడు ఇప్పుడు ప్రాణం పోయేలాగుంది. మా తమ్ముడికి ఏమన్నా అయితే మామూలుగా ఉండదు. అందరికీ మీడియా వారికి నమస్కారం. దేవతల రాజధాని ఎంతగా హైపై చేసినా ఇప్పుడు ఆ రాజధానికి చేరే మార్గం మాత్రం వానదేవుడి అధీనంలోకి వెళ్ళి రాత్రి కురిసిన భారీ వర్షంతో అమరావతి వెళ్లే దారిలో పెదవాగు ఉధృతంగా పొంగిపోయింది. రహదారి మొత్తం నీటి మునిగిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనదారులు గంటల తరబడి ఇక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఇంకా పరిస్థితిని పూర్తిగా నిర్వహించలేకపోతున్నారు. పెద్దవాగు పొంగింది, కొనవీటి వాగంటారు. దయచేసి తాడిగొండ నుంచి ఇటు వెళ్లేవాళ్ళు కానీ దయచేసి ఇటు రావద్దని నేను కోరుకుంటానండి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోడ్డు కానీ అంతా పొలాలు చూడండి, కిలోమీటర్ మేర నీళ్లు నిలిచిపోయి రాత్రి పడిన వర్షానికి కొండవీడి వాకు ఫుల్గా పొంగుతుంది. మీరు అమరావతి ప్రయాణం కానీ తుళ్ళూరు కానీ వెళ్లేటప్పుడు వెళ్లేవాళ్ళు దయచేసి తాడికొండ రూట్లో రావద్దని నేను కోరుకుంటానండి. పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్దామని వచ్చానండి తాడికొండ.